సరే జాగ్రత్తగా యెహోవాయే యేసుక్రీస్తు అనే ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకు ఈ అంశం ఆలోచించాల్సి వస్తుంది అంటే, దీన్నే సబ్ టైటిల్గా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చింది యెహోవా మార్గాన్ని సరళం చేయటానిక, యేసుక్రీస్తు వారి మార్గాన్ని సరళం చేయటానిక అనేది కూడా సబ్ టైటిల్గా పెట్టుకోండి. ఇక్కడ ఈ అంశం మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, యెహోవాయే యేసుక్రీస్తు అని మత శాఖల వాళ్ళు నమ్ముతారు. మీకు అర్థమైందా? మత శాఖల వాళ్ళు నమ్ముతారు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటయ్యా అంటే, సత్య సంబంధులు అనబడుతున్న వాళ్ళు కూడా కొందరు ఏం చేస్తున్నారు అంటే, యెహోవాయే యేసుక్రీస్తు అని కొత్త బోధలో బోధిస్తున్నారు. మీకు అర్థమైందా? తినంగా గారెలు చేదైనట్టుగా, వినగా అదో అన్యుల సామెత చెప్పినట్టుగా ఇది కూడా ఏమైపోయింది అంటే, యెహోవాయే యేసుక్రీస్తు అనే బోధలు నేను విన్నాను అన్నమాట. విన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలేంటో తెలుసా? వాళ్ళు ఏ ఉద్దేశాన్ని చూపించి యెహోవాయే యేసుక్రీస్తు అని చూపించారు అంటే, ఒక్కసారి వాళ్ళ కోణంలోకి వెళ్ళి వాళ్ళు ఆలోచించినట్టుగా ఒకసారి మనం ఆలోచిద్దాం. అర్థమైందా? ఇప్పుడేంటి, యోహాను గారు వచ్చింది యెహోవా మార్గాన్ని సరళం చేయటానిక, యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేయటానిక అనేది మనం చూస్తున్నాం. ఇందులో ప్రధాన టైటిల్ ఏంటంటే, యెహోవాయే యేసుక్రీస్తు అనేది చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఒకసారి చూస్తే, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి అన్నాడు. ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఎవరతను? అర్థమైందా? ఎవరతను? మళ్ళీ చదవండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అర్థమైందా? ఈ ప్రకటిస్తున్న ఆయన ఎవరు? యోహాను గారు. మరి ఇది ఎవరు చెప్పారు అంటే, ఆయన చెబుతున్నాడు, ప్రవక్త అయిన యెషయా ముందుగానే చెప్పాడు. ప్రభు మార్గము సరళం చేయటానికి వచ్చి ఆయన ఎవరు? యోహాను గారు, ఈయనే అని చెబుతున్నాడు. ఎవరు చెప్పారంట? యెషయా, ప్రవక్త అయిన యెషయా గారు చెప్పారు. ఆయన ఏం చెప్పారు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, అడవిలో ఒకడు ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా యెహోవాకు, అది యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అన్నాడు. అంటే ఇక్కడ ఏమనుంది? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అనుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 3 మనం చదివినప్పుడు ప్రభువు మార్గము సిద్ధపరచుడి అనుంది. ఇప్పుడు ప్రభు అంటే యేసు ప్రభువా? కాదు. యేసు ప్రభు అంటే కాదు. యేసు ప్రభు కాదని ఎలా చెప్పగలమంటే, పెద్ద అక్షరాలతో రాయబడిన ప్రతి చోట ఎవరిని ఉద్దేశించి ప్రభువు అని
పెద్ద అక్షరాలతో రాయబడిన ప్రతి చోట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? అది యెహోవా దేవుని ఉద్దేశించింది చెప్పబడింది. కాబట్టి యెషయా గ్రంథంలో యెహోవాకు మార్గము సరళము చేయుడి అని ఆ చెప్పిన ఉద్దేశం ఇక్కడ యెహోవాని ఉద్దేశించే చెబుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా ప్రభు మార్గమును సిద్ధపరచుడి అంటున్నాడు. అంటే అక్కడ యెహోవా మార్గం అన్నా ఇక్కడ ప్రభు మార్గం అన్నా రెండు ఒకటే. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకరి శబ్దం అది అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు అన్నాడు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు. అతడు నీ మార్గము సిద్ధపరచును అన్నాడు. ఎవరైనా ఇదిగో నా దూతను నీకు ముందుగా అంటే ఎవరికి ముందుగా? అది అదేనా యేసుక్రీస్తు వారికి ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును, మీకు అర్థమైందా? అతడు ఏం చేస్తాడు? నీ మార్గమును అదేంటి అర్థమైందా అని సిద్ధపరచును. తర్వాత అదిగో మళ్ళీ ఇక్కడ ప్రభు అన్న చోట పెద్ద అక్షరం ఉందా చిన్న అక్షరం ఉందా? అర్థం ఉందా? ఇప్పుడు ప్రభు మార్గం అన్న కాడ ప్రభు అన్న దగ్గర ఎవరిని పెడతాం? యెహోవా దేవుణ్ణి. యెహోవా మార్గమును సిద్ధపరచుడి అన్నాడు. అర్థమైందా? దానికి ముందేమంటున్నాడు? నీకు ముందుగా పంపిస్తా, నీ మార్గము సిద్ధపరచును అంటున్నాడు దేవుడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు అతడు నీ మార్గమును సిద్ధపరచును అన్నాడు. తర్వాత ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత చెప్పబడిన రాయబడినట్టు అన్నాడు. మీకు అర్థమైందా? ఇక్కడ ఏముందంటే ప్రభు మార్గం అని యేసుక్రీస్తు మార్గం అని ఉంది, ప్రభు మార్గం అని ఉందా? ఉందా లేదా? అతడు నీ మార్గమును నీకు ముందుగా అంటే ఎవరికి ముందుగా వస్తాడు? ముందుగా వస్తాడు. అది మత్తయి సువార్తలో లేదు, మత్తయి సువార్తలో లేదు, ప్రభు మార్గం అనే ఉంది. తర్వాత లూకా సువార్త 3వ అధ్యాయం 3 నుంచి కలిసి ఉంటే చూడండి, 3-6 వచనాలు. అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడి. ప్రతి పుల్లయు చాలు. ప్రభు మార్గము సిద్ధపరచుడి. ప్రభు అన్న దగ్గర ఇక్కడే ఉంది, పెద్ద అక్షరాలతో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఎవరి మార్గం? యెహోవా మార్గము సిద్ధపరచుడి అన్నాడు. అర్థమైందా? తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 23 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 23 వచనం. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు అది ఇక్కడ కూడా ఏమన్నాడు? కలిపేస్తే పోయేది కాదు వెంకటేష్. చాలు. ఇక్కడ ఎక్కడ చెప్పినా ప్రభు 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 అని పెద్ద అక్షరాలతోనే ఉంది. ఎవరి మార్గం అని ఉంది? యెహోవా దేవుని మార్గం అని సరళం చేయమని ఉంది. మీకు అర్థమైందా?
కాబట్టి యెషయా గ్రంథం 40:3 చెప్పిన యెహోవా మార్గము కొత్త నిబంధనలో ఈ సువార్తల్లో చెప్పిన ప్రభు మార్గము ఇద్దరు ఒక్కడే కదా. లేఖనం అంతే ఉంది, వాళ్ళు అన్నట్టే స్పష్టంగానే ఉన్నాయా లేవా? స్పష్టంగానే ఉంది. కాబట్టి యెషయా గ్రంథంలో చెప్పబడిన యెహోవా మార్గం ఎవరో కాదు, యేసుక్రీస్తే. యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు అని వీటిని బట్టి ఏం చెప్తున్నారు? యెహోవాయే యేసుక్రీస్తు, వీళ్ళిద్దరూ ఒక్కడే అని చెబుతున్నారు. వీళ్ళిద్దరూ ఒక్కడే అని చెబుతున్నారు. వాళ్ళు అన్నట్టుగానే ఉందా ఈ ఉద్దేశం? వాళ్ళకి వేరుగా ఉందా? అవునా కదా? ఎందుకని యెహోవా ఎక్కడ చూసినా ఈ 4-5 సందర్భాల్లో మనం ఎక్కడ చూసినా యెహోవా మార్గం అనే ఉంది కానీ యేసుక్రీస్తు మార్గం అని. అది యెహోవా దేవుడు అలా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఉద్దేశం యెషయా గ్రంథంలో చెప్పిన యెహోవా మార్గం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మార్గాన్ని ఉద్దేశించి చెప్పాడు. మరి యెహోవా దేవుని ఉద్దేశించి రాయబడింది కాబట్టి ప్రభు అని పెద్ద అక్షరాలతో రాయబడింది. ఆ ప్రభు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆ ప్రభు ఎవరో కాదు, యేసుక్రీస్తే అని చెప్తున్నారు. అర్థమైందా? కాబట్టి ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. ఎవరు? యెహోవా దేవుడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అన్నాడు. అంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు అంటే మరి యేసుక్రీస్తు ఎవరు? యెహోవాయే. కాబట్టి పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడు. కొత్త నిబంధన అయిన ఇదిగో ఈ సువార్తల్లో ప్రభువు అని పిలువబడ్డాడు. ఆయన్ని ఉద్దేశించిందే అనడానికి ఆధారం ఏంటంటే ప్రభువు అనేది పెద్ద అక్షరాలతో రాయబడింది. నిజమే, యెహోవా దేవుణ్ణే పెద్ద అక్షరాలతో ప్రభువు అన్న ప్రతి చోట యెహోవా దేవుణ్ణి ఉద్దేశించే రాయబడింది. ఇప్పుడు యెహోవా యేసుక్రీస్తు ఒకటే అన్నట్టు ఉందా లేదా? ఒకటే అన్నట్టుగా ఉందా లేదా? ఉంది. అవునా కదా? ఒకటే అన్నట్టుగా ఉంది. అంటే వీళ్ళు యేసుక్రీస్తు, యెహోవాయే యేసుక్రీస్తు అనటానికి ఈ లేఖనాలను బట్టి మాట్లాడుతున్నారు. మీకు అర్థమైందా? వీటిని బట్టే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడేముంది? మార్కు సువార్త 1:2-3 వచనాల్లో ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మార్కు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? యేసు ప్రభుని ఉద్దేశించి నా దూతని నీకు ముందుగా పంపుతున్నాను అన్నాడు. ఎవరికి ముందుగా? యేసుక్రీస్తు రావడానికంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే దూతని నేను ముందుగా పంపుతున్నాను. పంపిన ఆయన నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు అంటున్నాడు యెహోవా దేవుడు. ఏమన్నాడు యెహోవా దేవుడు? నీకంటే ముందుగా ఒక ఆయన్ని పంపిస్తున్నా. ఈ పంపించిన ఆయన ఎవరి మార్గాన్ని సిద్ధపరుస్తాడంట? సిద్ధపరుస్తాడంట. అవునా కదా? అవునా? అంతేనా? ఈ మళ్ళీ తర్వాత వచ్చిన మళ్ళీ ఇక్కడ ప్రభు మార్గము అని ఉంది. ప్రభు మార్గం ఇక్కడ యేసుక్రీస్తు మార్గం సరళం చేయడానికి వచ్చాడా? మన అంశం అదే కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చింది ప్రభు మార్గం సరళం చేయటానికా యెహోవా మార్గం సరళం చేయటానికా అనేది మన ప్రధాన ఉద్దేశం. మనం ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం చూసిన ఏ సందర్భాల్లో కూడా యేసుక్రీస్తుని ఉద్దేశించి చెప్పబడినట్టుగా లేదు. మార్కు గారి ద్వారానే చెప్పబడ్డట్టు మనం చూస్తున్నాం. మీకు అర్థమైందా? కాబట్టి ఈ సందర్భాల వరకు చూస్తే యెహోవాయే యేసుక్రీస్తు అన్నట్టుగా ఉంటుంది.
కానీ అదే యెహోవా ఏమంటున్నాడు, నా దూతని నీకు ముందుగా పంపుతున్నాను, ఈ పంపించిన ఈ దూత నీ మార్గాన్ని సరళం చేస్తాడు అన్నాడు. ఇప్పుడు ఈ మార్గం యెహోవాదా యేసుక్రీస్తుదా? యోహాను గారు వచ్చింది యెహోవా మార్గం సరళం చేయటానికే, యేసుక్రీస్తు మార్గం సరళం చేయటానికే? మరి పక్కనే ఉంది కదా, ప్రభువు మార్గం సిద్ధపరచుడి అని మళ్ళీ అక్కడే ఉంది కదా, మళ్ళీ అక్కడే ఉంది కదా. ఆయన త్రోవల సరళం చేయుడని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దం ప్రవక్త అయిన యెషయా చేత చెప్పబడినట్టు అన్నాడు. ఇప్పుడు దీన్ని మతశాఖల వాళ్ళు లేదా మన సత్యం తెలుసుకున్న తెలివి కల వాళ్ళం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇప్పుడు దీంతో? ఇక్కడ ప్రభు మార్గం అని ఉంది, ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు అని ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా వివరించాలి? అర్థమైనా? అంటే ఇప్పుడు ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు గురించి యెషయా గ్రంథంలో రాయించాల, అర్థమైందా? మత్తయి సువార్తలో రాయించాల, లూకా సువార్తలో రాయించాల, యోహాను సువార్తలో కూడా రాయించాల. అర్థమైందా? పని మార్కు సువార్తలో రాయించాడు అంటే అక్కడ కూడా ఏం చేశాడు? అతడు నీ మార్గమును సరళము చేయును అని. ఇప్పుడు సువార్తల తర్వాత అపోస్తల కార్యాలు స్టార్టింగ్ కదా. ఇప్పుడు అపోస్తల కార్యాలు రాయకపోతే యేసుక్రీస్తు ఎవరో తెలిసిపోద్దా? అక్కడికి అప్పుడు రాసుకున్నదానికి తెలియదు. అర్థమైందా? అంతవరకే చూసుకుంటే, మీకు అర్థమైంది మాట? అంతవరకే చూసుకుంటే యేసు ఆయన నీకంటే ముందుగా నా దూతను పంపిస్తున్నాను, ఆయన నీ మార్గమును సరళము చేయను అంటే ఈయనెవరు అనేది అప్పుడున్న శ్రోతలకి తెలుసా? తెలియదు. మరి మార్కు గారు ఎవరికి చెబుతున్నారు? అన్ని జనాంగానికి చెబుతున్నాడు. అర్థమైందా? మరి ఈ మూడు మత్తయి సువార్తకి, లూకా సువార్తకి, యోహాను సువార్త ఎందుకు చెప్పలేదు అంటే ఈ ఆడియన్స్ వేరు, ఈ ఆడియన్స్ వేరు. ఇంతకీ మరి యేసు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి యోహాను గారు వచ్చారన్న సంగతి మనకు తెలుసు. తెలిసినప్పుడు యేసుక్రీస్తు మార్గమే అనే 4 సువార్తలు రాయబడవచ్చుగా, ఎందుకు రాయబడలేదు? ప్రభు మార్గం అనే ఎందుకు రాయించాడు? యెహోవా దేవుడిని ఉద్దేశించి యెహోవా మార్గం అనే రాశాడు. పైగా యెషయా గ్రంథంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అని, ఇక్కడేమో ప్రభు అని ఎందుకు వాడబడింది? యెహోవా అని రాయొచ్చుగా. మీకు అర్థమైంది నేను చెప్పేది? కేవలం యెషయా గ్రంథంలోనే మాత్రమే యెహోవా యొక్క మార్గం సరళం చేయడని రాయించి, ఇక్కడ మాత్రం ప్రభువు అని మాత్రమే ఎందుకు రాయించాడు? యెహోవా అని ఒక్క చోట కూడా రాయబడలా. ఎందుకు రాయబడలా? మీకు అర్థమైందా? ఎందుకు రాయబడలేదు అంటే దానికి మనం ఆలోచించడానికి మనం ముందుకెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుకున్నాం అనుకోండి, మనం ఏం చూపిస్తాం? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మనం వాళ్ళతో చూపించే రిఫరెన్స్లు అనమాట. 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును. అదిగో నేనే మార్గము అన్నాడు. ఇప్పుడు ఆయనే ఈయనైతే వీళ్ళు అనుకుంటున్నట్టు యెహోవా యేసుక్రీస్తు ఒక్కడే అయితే నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు రాడు అంటున్నాడు. అంటే ఈయన నా ద్వారా ఎవరి దగ్గరికి వెళ్తారు? నా ద్వారా నా దగ్గరకు వస్తారా? నా ద్వారా ఎవరి దగ్గరకు వస్తారు? తండ్రి దగ్గరకు వస్తారు. ఇప్పుడు మనం ఇది చూపిస్తాం. మీకు అర్థమైందా? మనం ఏం చూపిస్తాం? ఇది చూపిస్తాం. సరేనయ్యా, మీరు అనుకున్నట్టుగా 2 ఉన్నారు అనుకుందాం అంటారు. ఇటు చూడండి నా వైపు. సరే, 2 ఉన్నారు అనుకుందాం. మీకు అర్థమైందా? మా రిఫరెన్స్ ప్రకారం అయితే యెహోవా ఒక్కడే అక్కడ కనపడుతుంది. కాకపోతే అక్కడ యెహోవా, ఇక్కడ ప్రభు అని రాయించాడు, అంతే తేడా.
వాళ్ళు అనుకున్నట్టు కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనం ఇది చూపిస్తాం, నేనే మార్గము నేనే సత్యం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు అన్నాడు కాబట్టి విడిగా ఉన్నారు అంటాం మనం. సరే, మీరు వాటి క్లారిటీ ఇవ్వండి ముందు అంటారు. వాటి క్లారిటీ ఇది చూపిస్తే అది నమ్ముతారు. మరి ఆ లేఖనాల పరిస్థితి ఏంటి? వాటి క్లారిటీ ఇచ్చి అప్పుడు ఇక్కడికి రండి అంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు వాటి క్లారిటీ ఇస్తే కదా వీటికి ఇది చేయాలి. అడిగిన దానికి క్లారిటీ ఇవ్వకుండా మనకు తెలిసిన రెఫరెన్స్లు చూపిస్తే అది మాకు తెలియదయ్యా అంటే సత్యం ఎందుకైంది? వాళ్ళు అడిగింది రీజనే కదా. అక్కడ యెహోవా మార్గమే, కొత్త నిబంధనలు కూడా యెహోవా మార్గం అనే ఉంది. కాబట్టి ఆయనే ఈయన, యెహోవాయే యేసుక్రీస్తు అని స్పష్టంగా ఉంది అంటారు. ముందు వాటికి క్లారిటీ ఇవ్వండి అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? వాటికి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు క్లారిటీ ఇచ్చుకుంటా వద్దాం, ఓకేనా? ఇప్పుడు వాటి క్లారిటీ ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా సువార్తల ప్రారంభంలో అప్పటికి కూడా యేసుక్రీస్తు గురించి మర్మంగానే ఉంచబడింది. యేసుక్రీస్తు ఉనికి మర్మంగా ఉంచబడింది. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క ఉనికి మర్మంగా ఉంచబడింది. చూడండి, రోమపత్రిక 16 అధ్యాయం 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులకు అగునట్లుగా అనాది నుండి అదిగోండి, అనాది నుండి ఏమైంది? రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఈ మర్మమును అనుసరించి ఉన్న అది మర్మాన్ని అనుసరించి సువార్త ఉందా? అసలు సువార్తే మర్మమా? ఈ మర్మమును అనుసరించి ఉన్న సువార్త అన్నాడు. అర్థమైందా? అంటే సువార్తే మర్మమా? మర్మాన్ని అనుసరించి సువార్త ఉందా? అర్థమైందా? కాబట్టి సువార్తే సువార్త మర్మం అన్నాడు. ఆ ఉద్దేశం వేరే. అర్థమైందా? ఇక్కడ మర్మాన్ని రహస్యాన్ని అనుసరించి ఉన్న సువార్త అన్నాడు. మీకు అర్థమైందా? ఇది ఎప్పటి నుంచి దాచబడింది? అనాది నుండి రహస్యముగా ఉంచబడింది అన్నాడు. అన్నాడా? మీరు అంటే నేను ముందుకెళ్తాను, మీరు సైలెంట్గా ఉంటే మిమ్మల్ని నేను మోసం చేసిన ఫీలింగ్ వచ్చింది. అన్నాడా? అనాది నుండి అని రహస్యముగా ఉంచబడిన ఈ మర్మమును అనుసరించి ఉన్న సువార్త అన్నాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక రాసింది ఎవరు? రోమా పత్రిక రాసింది ఎవరు? అది 11వ వచనం. ఇక్కడ రోమీయులకు తెలిసిన ఆయనే ఎఫెసీయులకు రాస్తా చెబుతున్నాడు. ఆ ఉద్దేశమే. సరే రండి. సమస్తమును అన్న కానీ చదువు. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి అన్నాడు. అర్థమైందా? సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి. పూర్వకాలం అంటే అనాది నుండి. ఇక్కడేమో అనాది నుండి అన్నాడు. అదే పౌలు గారు ఇక్కడ ఏమన్నాడు? అక్కడ అనాది నుండి అన్నాడు, ఇక్కడ పూర్వకాలం నుండి అన్నాడు. ఇప్పుడు రెండు ఒకటే వేరు వేరా? అది చేసుకోవాలి. మీరు ఇక్కడికి వెళ్ళాలి. అంటే పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు చూసారా? మరుగయ్యున్న ఆ
మర్మమును గూర్చిన ఏర్పాటు ఎప్పటి నుంచి మరుగయ్యింది? అది పూర్వకాలం అంటే రోమాపత్రిక రాస్తే ఉన్నాడు అనాది కాలం అన్నాడు. అనాది కాలం అన్నా పూర్వకాలం అన్నా ఈ రెండు ఒకటే. అనాది కాలంలోనే మర్మంగా ఉంచాడంట. ఎవరిని? సువార్తను గూర్చిన మర్మాన్ని. అర్థమైందా? ఈ మర్మం ఏంటి? ఇప్పుడు అదే పౌలు గారు తిమోతి పత్రిక రాసింది ఎవరు? పౌలు గారే. ఆయన తిమోతి గారికి రాస్తా చెబుతున్నాడు 3:16 మొదటి తిమోతి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటా మర్మం? ఆయన అది ప్రత్యక్షుడయ్యేను. చూసారా? ప్రత్యక్షుడయ్యేను. అదిగో ఏం చేశాడు? ఈ మర్మం ఏమైందంట? ప్రత్యక్షుడయ్యను. అంటే ఇప్పుడు మర్మం ఎవరు చెప్పండి? అవునా? యేసుక్రీస్తా కాదా? యేసుక్రీస్తు వారే ఈ మర్మాన్ని ఎలా చేశాడంటే సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున అదిగో దేవదూతలకు. ఎవరి దేవదూతలు? అపోస్తలులు. ఎక్కడ కనపడ్డాడు? మొదటి అధ్యాయం అపోస్తలుల కార్యాలు. తీశారా? మొదటి అధ్యాయము దేవదూతలకు కనబడెను అన్నాడు. అవునా కదా? 9వ వచనం 8 నుంచి మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి అంటే మర్మమైన దీనికి సాక్షులు ఎవరు? అదే సువార్త మర్మము అన్నాడు. అంటే సువార్త మర్మం. అవును. సువార్త ఎలా మర్మం? సువార్త ఎలా? యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంటే సువార్తకి యేసు ప్రభుకి లింక్ ఉందా లేదా? మీకు అర్థమైందా? అంటే దేవదూతలకు కనబడెను అంటే అర్థం ఏంటి? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు అయ్యను. దేవదూతలకు కనబడెను. ఎందుకు కనబడ్డాడు? సాక్షులు వాళ్ళే. మర్మంగా ఉంచబడిన దాన్ని బయలుపరిచేది ఎవరు? అపోస్తలులు. దేవదూతలు కనబడెను అంటే క్లారిటీ అయిందా లేదా మీకు? దేవదూతలకు కనబడెను అన్నాడు. కాబట్టి అప్పటి వరకు మర్మంగా ఉన్న యేసుక్రీస్తు వారు అపోస్తలుల ద్వారానే మర్మం తెలియపరచబడింది. ఇప్పుడు దేవుడు వీళ్ళ ద్వారా అనాది నుండి ఉంచబడిన మర్మాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు యెషయా గ్రంథంలోనే యేసుక్రీస్తు మార్గం అని రాస్తే అది మర్మం అయిద్దా? మర్మాన్ని విప్పినట్టయిద్దా? అంతే కదా? అంతే కదా? ఇప్పుడు మత్తయి సువార్త 3:3లోకి వచ్చేసరికి అక్కడ ప్రభు మార్గం అనుకోండి, యేసుక్రీస్తు అన్నాడు అనుకోండి, మర్మం తెలిసిపోయింది. ఇంకా రహస్యం ఎందుకైతే? కాబట్టి వీళ్ళు మరి యెషయా గ్రంథంలో యెహోవా అన్నప్పుడు కొత్త నిబంధనలో ప్రభు అని రాశాడు కదా, ఇక్కడ యెహోవానే ఈడ ప్రభు అనే ఉద్దేశం సెట్ అయింది కదా, మరి ఇక్కడ ఎందుకు యెహోవా అన్న మాట ఈడ ప్రభు ఎందుకని రాశారు అనే ఆలోచన వస్తే, ఎక్కడ కూడా యెషయా గ్రంథంలో రాయబడినట్టు యెహోవాకు మార్గము సరళము చేయుడి అని చెప్పిన ఈ మాట సువార్తల్లో ఎక్కడ కూడా యెహోవా అని లేకుండా ప్రభువు అని రాయబడింది. ఎందుకో ఇప్పుడు చెప్పండి మీకు ఈజీగా. ప్రభు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది యెహోవా అని వాడకుండా? అదే ఎందుకు ప్రభు అని ఎందుకు రాయాలి? యెహోవా అనే రాయొచ్చు కదా.
కొంచెం దగ్గరకు వచ్చాం. మర్మం అని చెప్పాడు. ప్రభువుగా ఎందుకు రాయబడింది? ఇది అది అంటే ప్రభువుగా రాయబడితే అంటే లాజిక్ ప్రకారం దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభు అని రాసేసరికి ఈ ప్రభువును గుర్తు చేయటం కోసం పరిశుద్ధాత్ముడు ప్రభు అని రాయించాడు. అంటే చిన్నగా నిదానంగా ఏం చేస్తున్నాడు? యెహోవాని తీసుకొచ్చి ప్రభు అన్నాడు, ప్రభువుని తీసుకొచ్చి ఇక్కడేమన్నాడు? మార్కు సువార్తలు ఏం చూపించాడు? ఇదిగో ముందుగానే అక్కడ బయలుపరిచాడు. మార్కు గారు అన్ని జనులకు చెప్తున్నాడు కాబట్టి ఇదిగో నాకు ముందుగా నీకంటే ముందుగా నా దూతను పంపుతున్నాను, ఆయన నీ మార్గమును, యేసుక్రీస్తు అయిన నీ మార్గమును సరళము చేయును అని. ఇప్పుడు ప్రభు అనే పదం ఎందుకు వాడాడు? యేసు ప్రభుని గుర్తు చేయటానికి. అంటే లాజిక్ ప్రకారం డైరెక్ట్గా చెప్తే మర్మం అయింది. అందుకని ఈ మర్మాన్ని ఏం చేశాడు? ప్రభువు అన్నాడు మత్తయి సువార్తలో, అవునా కదా? తర్వాత ఏమన్నాడు? లూకా సువార్తలో ప్రభువు అన్నాడు. తర్వాత యోహాను సువార్తలో ప్రభు మార్గం అన్నాడు. మార్కు సువార్తలో ఈ ప్రభు మార్గమే యేసుక్రీస్తు మార్గం అని లింకప్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగా యెహోవాయే యేసుక్రీస్తా? యెహోవా వేరే, యేసుక్రీస్తు వేరా? ఇద్దరు వేరు. ఎందుకు వేరు? అప్పుడు మర్మంగా ఉంచబడ్డాడు కాబట్టి ఆయన స్థానంలో ఈయన పేరు పెట్టాడు. ఈయన చూపించుకుంటూ వచ్చాడు. ఎందుకు చూపించాల్సి వచ్చింది? అది మర్మంగా ఉంచబడ్డాడు. ఆయన తర్వాత బయలుపరచబడేది. యేసు ప్రభువారు ఆయన మర్మం బయలుపరచబడేది తర్వాత. ఇది ఇంకొంచెం మీకు క్లారిటీ కావాలంటే ఆదికాండము 2వ అధ్యాయం 24 వచనం. ఇంకొంచెం క్లారిటీగా. కాబట్టి పురుషుడు ఇప్పుడు కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వాళ్ళు ఏక శరీరం అయ్యుందురు అన్నాడు. ఇక్కడ అవ్వగారికి తల్లిదండ్రులు ఉన్నారా? ఆదాం గారికి తల్లిదండ్రులు ఉన్నారా? మరి ఎందుకని? జరగబోయేదాన్ని చెప్పాడు, ఫ్యూచర్ని ఉద్దేశించి చెప్పాడు. ఫ్యూచర్ని ఉద్దేశించి ఏం చెప్పాడు? ఎఫెసీ పత్రిక 5:31. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31 వచ్చింది. ఇంకా మీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఉద్దేశమేనా? ఆదికాండం 2:24. ఈ కారణము చేత. ఏం కారణం? అప్పుడు భార్యాభర్తలకు పెళ్ళయింది. భార్యాభర్తలకు ఏమైంది? యేసుక్రీస్తు అనే భర్తకి సంఘం అనే భార్యకి ఏమైంది? పెళ్ళయింది. ఈ హేతువు చేత హత్తుకొనును. ఎవరొద్దరు వాళ్ళు? ఏక శరీరం అగుదురు. అది ఆదికాండం 2:24కి లింక్ ఉందా లేదా? మర్మమా కాదా? ఈ మర్మం గొప్పది అన్నాడు. ఎక్కడుంది అది? అక్కడ బయలుపరిచాడా? ఎక్కడ బయలుపరిచాడు? ఎఫెసీ పత్రికలో. మామూలు భార్యాభర్తలనా? యేసుక్రీస్తు సంఘాన్ని. కాబట్టి ఇక్కడ మర్మంగా ప్రత్యక్షపరచబడాలైతే నువ్వు ముందుగానే యెషయా గ్రంథంలో రాయబడిన యెహోవా, కొత్త నిబంధనలో రాయబడిన ప్రభు ఇద్దరు ఒకటే కాబట్టి యెహోవాయే యేసుక్రీస్తు అంటే ఎట్టాగా సరిపోద్ది? అర్థమైందా? మర్మంగా ఉంచబడింది కాబట్టి ప్రభు అని వాడాడు. ఇక్కడ యెహోవా అని వాడి ఇక్కడ ఎందుకు ప్రభు వాడబడిందంటే ఈ ప్రభువుని జ్ఞాపకం చేయటానికి. ఈ ప్రభువుని ఇక్కడ కూడా యెహోవా అంటే యేసు ప్రభు గుర్తురాడు. ఇక్కడ యెహోవా ఉన్న చోట ప్రభు అని పెడితే అరే ప్రభు అంటే ఇక్కడ యేసు ప్రభు గురించా యెహోవా గురించా? గుర్తొచ్చాడా లేదా? ప్రభు అనగానే అరే ఇక్కడ యేసు ప్రభు గురించా యెహోవా గురించా థాట్ వచ్చిందా లేదా? ఆ థాట్ కోసం పరిశుద్ధాత్ముడు ప్రభు అని రాయించాడు. మీకు అర్థమైందా? అంటే అక్కడ యెహోవాగా ఉన్నాయన ఇక్కడ యేసు ప్రభుగా ఎందుకు రాయబడింది అని వాళ్ళు అడుగుతారు. ఎవరు? మత్స్యాకుల వాళ్ళు కాదు, మన
సత్యం తెలుసు అనుకుంటున్న వాళ్ళే వినరు. కొంచెం తెలిసింది అంటే ఇంకా మాకు తెలిసిన సత్యం. పై ఏంటంట, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, అంటే ఇంకా ఆయన ఒక్కడే కాబట్టి ఆయనలో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. పిచ్చా చేదస్తాం చదివేస్తే ఉండమతి పోయిందని రాను 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 పిచ్చి ముదిరితే, అందుకే ఫౌండేషన్ తప్పకూడదు, వ్యక్తుల మీద ఆధారపడకూడదు. ఇప్పుడు క్లారిటీ అయిందా లేదు? అవునా కదా? కాబట్టి యెహోవాయే యేసుక్రీస్తు వేరు వేరు. మరి ఎందుకు ఇక్కడ రాయబడిందంటే అక్కడ మర్మాన్ని ప్రత్యక్షపరచకూడదు కాబట్టి కాలం వచ్చేంత వరకు కూడా యెహోవా మార్గమే యేసుక్రీస్తు మార్గం అని తీసుకొచ్చింది. అందుకని యెహోవా స్థాయిలో యెహోవానే ఇది చేశాడు. ఎందుకని మర్మాన్ని అక్కడ అపోస్తుల ద్వారా ప్రత్యక్షపరచబడాలి కాబట్టి దేవుడు అలాగా రాయించాడే తప్ప యెహోవా యేసుక్రీస్తు కాదు. ఓకేనా? అది కాబట్టి ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.